రైట్ ఇక H1B వీసా రుసుం పెంపుతో దేశానికి తెలంగాణకు తీవ్ర నష్టమన్నారు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మంత్రి శ్రీధర్ బాబు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. H1B వీసాదారుల్లో టెక్ ఉద్యోగులే అధికమని చెప్పారు. ఇక ఇప్పటికే 50% టారిఫ్లతో భారత్ భారీగా నష్టపోయిందని తెలిపారు. అమెరికాతో చర్చలు జరపడంలో మోదీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. దౌత్యపరంగా ముందే ఎందుకు జాగ్రత్త పడలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక ప్రక్కనేమో ఇటు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పెడుతూ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం, ఐటీ రంగం, టెక్నాలజీ రంగానికి ఒక ప్రధాన కూడలిది. అమెరికా తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల మాపై ఈరోజు తెలంగాణ ప్రభుత్వంపై, ఈరోజు ప్రత్యేకంగా దక్షిణ రాష్ట్రాలపై పడతా ఉన్న ప్రమాదం గురించి ఆలోచన తీరిక లేదా వారికి అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు అక్కడ చాలా మంది వీసాదారులు ఉన్నారు, H1B వీసా పొందిన వారు. వారికి సంబంధించి రేపు రాబోయే కాలంలో వారి ఎక్స్టెన్షన్, ఆ ఎక్స్టెన్షన్ కు సంబంధించి కానీ మన వీసా మన దేశానికి, మన రాష్ట్రానికి సంబంధించిన వీసాదారులకు కానీ మినహాయింపులు పొందించడంలో ఎందుకు విఫలమైంది? ప్రధానమంత్రి గారు, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి గారు ఈ సమస్యను, ఇదో ప్రధానమైన సమస్య, దీన్ని వెంటనే మరి వారి దౌత్య సంబంధాల ద్వారా పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి. ఏ విధంగానైతే మరి మీ ఆలోచన ఉంటుందో వెంటనే H1B వీసాదారులకు టెంపరరీ, తాత్కాలిక మినహాయింపుపై దృష్టి సారించాలని, భారతీయ ఐటీ నిపుణులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. చాలా మంది ఈరోజు మనము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం వస్తే చాలా మంది కుటుంబాలు మనకొచ్చే రెమిటెన్సెస్ పై ఆధారపడి ఉంటాయి. అక్కడ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఫారెన్ రెమిటెన్సెస్ పంపిస్తూ ఉంటారు. ఆ కుటుంబాలు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. తద్వారా ఇప్పుడు రెమిటెన్సెస్ తక్కువ అయ్యే ప్రమాదం ఉంది. మరి వారి విషయంలో ఓ ప్రత్యేక చొరవ చూపెట్టాలి. నేను ఇంతకుముందు చెప్పాను, TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, HCL వంటి సంస్థలు ప్రతి సంవత్సరం వేలాది మందికి H1B వీసాను వారి అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. ఒకటేసారి $1,00,000 వేస్తే వారికి $multi-million నష్టం అయిపోతాయి. అక్కడ ఈ కంపెనీస్ హైర్ చేసే దాంట్లో చాలా మందిని తక్కువగా హైర్ చేసే ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో అక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తాను. ఇన్ఫోసిస్ 1,50,000 మంది మన వారు పనిచేస్తూ ఉన్నారు అక్కడ. TCS నుంచి 1,20,000 మంది, విప్రో నుంచి 60,000 మంది, HCL నుంచి 57,000 మంది, అదేవిధంగా మహీంద్రా నుంచి 22,000 మంది ఈరోజు H1B వీసా మీద పనిచేస్తూ ఉన్నారు. కొంతమందికి ఇంకొద్ది రోజుల్లోనో, ఇంకొక సంవత్సరంలోనో, ఇంకొద్ది రోజుల్లోనో రెన్యువల్స్ వస్తూనే ఉంటాయి H1B. అలాంటి సందర్భాల్లో ఆ బహుళజాతి కంపెనీస్ కు సంబంధించి ఇన్ని వేల రూపాయలు, ఇన్ని వేల డాలర్లు కట్టి మన టాలెంట్ ని ఉపయోగిద్దామా అనే ఆలోచన పడి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
వారు ఏం చెప్తా ఉన్నారు, మొత్తం టెక్ ఇండస్ట్రీ సంతోషకరంగా ఉందని చెప్తా ఉన్నాడు ట్రంప్. ఏదో మన వారికి సంబంధించిన ఎలాన్ మస్క్ కానీ, ఈ రోజు మరి అదే విధంగా సుందర్ పిచాయ్, వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది అబ్సల్యూట్లీ మేధాశక్తికి టాలెంట్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం.